So hello guys, welcome back to my channel. So guys, అయితే guys ఏం ఏం చెప్పాలనుకుంటున్నా ఏం లేదు guys, ఏదో డైలీ వ్లాగ్ పెడదామని చెప్పి వ్లాగింగ్ అయితే తీస్తున్నా. సో guys ఇప్పుడైతే టైం అయితే 6:15 అవుతుంది. అయితే guys రేపైతే సైన్స్ ఫేర్ ఉంది స్కూల్లో. అయితే guys రేపైతే సైన్స్ ఫేర్ చూపడానికి ట్రై చేసా. స్కూల్కి పోతానో కూడా తెలియదు, నేను చేస్తలేను. చేయమని చెప్పారు కానీ చేస్తలేను guys. నేనైతే సైన్స్ వేర్ సైన్స్ వేర్ మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే వద్దురా చెయ్యొద్దు, స్విమ్మింగ్ పూల్ పోదాం బయట అన్నారు. సరే అని చెప్పి అనుకున్నాం అందరం. సరే ఇట్లా ఇట్లా అనుకున్నాం గాయస్. అనుకున్నాక లాస్ట్కి ఏం చేశారంటే టీచర్ వాళ్ళు సార్ వాళ్ళు 5 మార్క్స్ యాడ్ చేస్తా, నేను ఆ రోజు పోలేదు. 5 మార్క్స్ యాడ్ చేస్తాను అందుకు అందరు చేసారు కొడుకులు. ఈరోజు అయ్యేసరికి అందరు చేసారు. ఇక నేను కూడా చేద్దాం అనుకున్నా కానీ గైస్ ఇక ఇక ఇంట్రెస్ట్ లేదు. ఒక వన్ డేలా ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. మొత్తం వర్క్ ఉంటుంది దాంట్లో. మొత్తం ఆ వైర్లు గీర్లు ఇంకా వర్క్ చేయాలి. ప్లస్ ఇంకోటేమో మొత్తం ఇంకా ఉంటాయి కదా గైస్, ఏమంటారు, ఇప్పుడు టీచర్ ఒక రాసిస్తారు పేపర్లో. ఆ పేపర్లో రాసి ఇచ్చిందంటే ఏం చేయాలంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి పేరెంట్స్ వస్తే. రేపు ఓటింగ్ కూడా ఉంటుంది. వాళ్ళు గెలుస్తూ వాళ్ళకి అట్లా గైస్, గెలిచిన వాళ్ళకి ఏమిస్తారు. పోయినసారి అయితే పెన్స్ ఇచ్చారు గాయస్, స్కెచెస్ అట్లా స్కెచెస్ అవే ఇచ్చారు గాయస్. ఇంక ఎక్స్ట్రా ఏమీ ఇవ్వలేదు. మనం అంటే టీచర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది వేరు ఉంటుంది, మనం కొనుక్కునేది వేరు. ఇప్పుడు నేను ఏమందాం అనుకున్నా అంటే స్కెచెస్ అయితే మనం కూడా కొనొచ్చు అందాం అనుకున్నా, కానీ టీచర్ వాళ్ళు ఇచ్చేది వేరు ఉంటుంది. ప్లస్ అంతమంది ముందల అంటే మొత్తం సపరేట్ ఒక ప్రోగ్రామ్ పెట్టి మనం ఇప్పుడు ఏమైనా వచ్చింది అనుకో దాని గురించి పెట్టి చేస్తారు. అంతమంది ముందర తీసుకునే వేరు ఉంటుంది, సపరేట్ మనం కొనుక్కునేది వేరు ఉంటుంది. ప్లస్ టీచర్ వాళ్ళు ఇచ్చారంటే ఇంకా గ్రేట్ ఉంటుంది. అదొక ₹1 చాక్లెట్ అయినా, అది ₹1కి 2 చాక్లెట్స్ వస్తుంది చూడు, గదైనా టీచర్ వాళ్ళు ఇచ్చేదేమో మనకు ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. మనం కొనుక్కుంటే అంత ప్రౌడ్ ఏం ఫీల్ కాం. ఎందుకంటే గాయస్ గురువు అంటే గురువే. మనం దాని గురించి ఏం స్పెషల్ చెప్పని అవసరం లేదు. ఎందుకంటే స్పెషల్ చెప్తామన్నా నాకేం తెలియదు. ఓన్లీ నాకు తెలిసిన కాడికైతే గురువులు అంటే పేరెంట్స్ ఏదో అంత ఏమనుకోకండి గాయస్, నాకు అంత తెలియదు. ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే. ఏదో చెప్పుదాం ఇట్లా ఇట్లా అని, కానీ తెలియని దానికి ఏం చెప్తాం. ఏమైనా తప్పు మాట్లాడినా కానీ గలీజ్ ఉంటుంది అందుకని. సో గాయస్ నేను మా బిల్డింగ్ కూడా కొడతారు అన్నారు మా ఓనర్ వాళ్ళు. అయితే మా ఇంటి వెనకాల ఒక ఖాళీ ఫ్లాట్ ఉంటుంది, అందులో కట్టెలు అయితే తెచ్చుకోరు. అప్పుడో తెచ్చుకోరు, 1 వీక్ అయితే అవుతుంది. కానీ నేను చెప్పలేదు, చూపించలేదు. బ్లాగ్ తీద్దాం, నేను బ్లాగ్ ఏమో అటు సైడ్ బయట తీస్తా, ఇంట్లోకి ఎప్పుడు ఇటు సైడ్ రాను. వచ్చిన నైట్ టైం వస్తాను, నైట్ టైం గుర్తుకు రా. బ్లాగ్ కూడా అప్పటికి ఎండ్ చేసే కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటా. ఎడిటింగ్ కొన్నిసార్లు ఇంట్లో డిస్టర్బెన్స్ అనిపిస్తే ఒకటి బల్ల లాంటిది ఉంటుంది, అదైతే చూపాను. నేను మొత్తం బట్టలు ఉన్నాయి దాని మీద. అట్లా గాయస్ ఇప్పుడైతే మా అమ్మ అయితే బయటికి పొమ్మంటుంది. ఒక పాల ప్యాకెట్ కావాలంట. ఆడ ఒక ఆంటీ ఉంటుంది, ఆంటీకి ఏదో చీరలు ఇచ్చి రావాలంట. ఇచ్చేసేది వస్తా గాయస్. ఇవన్నీ గాయస్ ఇగో మొన్న ఇది తెచ్చుకున్నా. ఇగో ఇది ఎందుకు తెచ్చుకున్నా అంటే గాయస్ మా ఫ్రెండ్ గాడు ఇది రోడ్ మీద కనిపిస్తే తీసుకోరా అంటే తీసుకున్నాను. ఎందుకంటే గాయస్ ఇలా మంచిగా వాటర్ పోసినా ఆగుతుంది. మన చేపలు పెంచుకున్నాం కొత్త ఇంటికి. అందుకని 2 తెచ్చుకున్నా, 2 తెచ్చుకున్నా. ఒకటి ఇరిగిపోయింది కూడా చూపిస్తా. అవును గాయస్, కొంచెం క్రాక్ వచ్చి నీళ్ళు పడకపోతే నేనే మొత్తం ఇరగొట్టిన. కిల్ ఇచ్చింది నాకు, అందుకని ఇరగొట్టేసిన గాయస్. అయితే గాయస్ ఇప్పుడు మమ్మీ చెప్పిన పని చేసి వచ్చినాక కలుస్తా, లేకుంటే ఎక్కువసేపు అయితే నాకు దెబ్బలు కూడా పడతాయి. మా అక్క అయితే గాయస్ ఏం చేసిందంటే మంచిగా చేసుకో అంటే మంచిగా అంటే మా అక్కకి ఏదో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంది, యూట్యూబ్లో చూస్తుంది, ఏదో చేసింది మంచూరియా అంటే మంచిగా ఉంటుంది టేస్ట్. చేసింది నాకు పెట్టకుండా తిన్నది. ఇది అసలు కరెక్టే కాదు, నాకు పెట్టలే తిన్నది. మళ్ళీ అక్క ఏమనలేం కదా గాయస్. ఏమన్నా అంటే వామని కష్టపడి చేసుకుంది. మనం ఏమనుకుంటుంది, మనం పోయి అడుక్కోవాలి పక్కన కూర్చొని ఈ అక్క పెట్టక్క అని. ఆ ప్లేట్లో చూస్తే 2-3 ముక్కలు పెడుతుంది. నేను అది చేయలేదు. నేను వ్లాగ్ గురించి ఆలోచిస్తున్నాను, ఏం చేయాలి, డైలీ పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను. అయిపోయి ప్లేట్ బయట వేసి ఇంకో గిన్నె చేసుకుందంట. అలాంటప్పుడు ఎందుకు గైస్ చేసుకోవాల్సింది. బాత్రూమ్ ఉంది కదా, కొత్త ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నా. అయితే గైస్ ఇంకో బాత్రూమ్ ఉంది కదా, ఆ బాత్రూమ్కి అయితే టైల్స్ కూడా అయిపోయినాయి. అది ఎప్పుడైనా పోయినప్పుడు అయితే అది కూడా చూపించేస్తా. అయితే గైస్ మా ఇంటి పక్కన వీళ్ళు ఇల్లు కాల్ చేశాను ఎప్పుడో అన్నారు.
అంటే ఏమంటారు అప్పుడు చెప్పినా కదా గైస్, పాత వ్లాగ్లు చెప్పినట్టు చెప్తున్నా. ఇప్పటిదాకా అయితే కాలింగ్ చేయలేదు. కవర్ కుక్ చేతికి ఇస్తే ఎట్లుంటుంది గైస్ పని చేయించుకునేటప్పుడు. కింగ్ వేసిపోయారు, ఇంత రెస్పెక్ట్ లేదు. ఆగో నువ్వు అందరు తిడుతూనే ఉంటారు గైస్ నన్ను 24 hours. ఫోన్లో ఇట్లా చేయబట్టుకొని వీడియో తీస్తున్నా అని తిడతాను నన్ను. అయితే వాళ్ళైతే కాల్ చేయదు, నిమ్మలంగా అయితే సామాన్లు అంటే షిఫ్టింగ్ చేసుకుంటారు. ఫస్ట్ బెడ్ అవి చేసేసారు. అయితే ఇప్పుడైతే పోయేసి వస్తా గైస్ నేను. మమ్మీ ఇంటి ముందర ముగ్గేసి చూపేమంటుంది. చూసేసి మా అమ్మ అయితే చెప్తుంది కదా, మా మమ్మీకి అయితే ఇష్టం ముగ్గు. ఇట్లా అందరికి ఇష్టమే, అందరికి ఇష్టం ఉంటుంది కదా మమ్మీ, నీకు ఒక్క అనుకున్నారు చెప్తున్నావు. అందరికి ఇంటి ముందర ముగ్గు వేసుకోవడం ఇష్టమే ఉంటుంది. కానీ తొక్కు అంటే యువతల వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఈడికెళ్ళి పోతారు, తొక్కితే మమ్మీకి నచ్చదు. నేను కూడా ఫుల్గా దొక్కుతా గాయస్, బర్రెలు దొక్కినట్టు దొక్కుతాను నేనైతే. చెప్పులు, నా చెప్పుల కింద మొత్తం అదే ఉంటుంది వైట్గా. ఇగో ఇది తులసి చెట్టు దగ్గర. సో గైస్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏమైంది చెప్పాలంటే అనుకుంటున్నా అంటే ఏం లేదు. సో గైస్ ఏమైందంటే ఒక రోజు ఒక 2 weeks తర్వాత అప్పటిది మ్యాటర్ ఏమైందంటే, నేను అప్పుడు చెప్పలేదు బ్లాగ్లో గుర్తులేదు. అయితే గైస్ మా అమ్మ ఏం చేసిందంటే, ఈ ఫోన్ ఉందా, ఈ ఫోన్ మీద నీళ్ళు కొట్టింది, వాటర్ పోసింది గైస్. ఎట్లా పోసిందంటే, కొత్త ఇంటికి అదే ఆ గైస్ కొత్త ఇల్లు ఉంది కదా, కొత్త ఇంటికి సెల్ఫ్ చేసి వాటర్ పోస్తారు గైస్. అంటే ఒక 1 week మంచిగా పోస్తే గట్టిగా అవుతాయి కదా సెల్ఫ్లో, అట్లా వాటర్ పోసిండు. అయితే అట్లనే ఫోన్ అట్లనే సెల్ఫ్ మీద పెట్టి వాటర్ కొట్టింది. మొత్తం తడిసిపోయింది. 2 days ఎండకి ఎండబెట్టినాక కొంచెం మంచిగా అయింది ఫోను. మళ్ళీ ఫోన్ కండిషన్ చూడండి గైస్, ఎట్లా లేస్తుంది అది. ఫోన్ కండిషన్ ఏం బాగాలే గైస్. ఇంకో ఇప్పుడైతే 6:30 అవుతుంది టైం కూడా చూపించచ్చు. కొంచెం క్రాక్స్ కూడా, టెంపరీ గ్లాస్ లేదు దీని మీద, ఇట్లా క్రాక్స్ ఉన్నాయి చూడండి గైస్, దీని మీద క్రాక్స్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కువ నేను వాడేదంటే ఏం వాడతా తెలుసా గైస్, ఫస్ట్ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి ఈ ఫోన్లో ఇప్పుడు రికార్డ్ అవుతుంది, దాన్ని అప్లోడ్ చేసి అది అన్లిస్టెడ్ చేస్తా. చేసినాక మార్నింగ్ 8 అట్లా దీంట్లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి పబ్లిక్ చేసేసి, మనం ఎక్కువ వాడేది ఉంటే ఇన్స్టాగ్రామే వాడతా. ఆ ఫోన్ ఓన్లీ నేను దేనికి వాడతా అంటే, ఓన్లీ వీడియోస్ రికార్డింగ్కే వాడతా, ఎడిటింగ్కి వాడతా అంతే. ఇంకా అప్లోడింగ్ కూడా దాంట్లోనే చేస్తా అంతే కదా. దాంట్లో సిమ్ ఇప్పుడు రికార్డ్ అవుతున్న ఫోన్లో సిమ్ కూడా లేదు నాకు. ఇదైతే నా ఫోన్, ఇది మమ్మీది, కానీ ఎక్కువ నేనే వాడతాను మమ్మీ కంటే ఎక్కువ. ఇంకా 6:31 అవుతుంది. అప్పుడే 6:30 అట్లా అయితే చీకటి అయిపోయింది. ఇక్కడ ఇంతకుముందు అయితే 6 కాగానే చీకటి అవుతుంది. అప్పుడు వింటర్ ఉండేటికి, ఇప్పుడు అయితే సమ్మర్ వస్తుంది వాటికి అంత జల్దీ కావట్లేదు. వాతావరణం కూడా మస్తు ఉంది గాయస్. ఈ మధ్య వానలు కూడా పడుతున్నాయి. ఇక్కడ మంచిగా ఎంత క్లౌడీ ఎంత మంచిగా ఉందో కనిపిస్తుంది, మస్తుంది గైస్. క్లౌడీ చీకటి కూడా అయింది. అయితే గాయస్ ఒకడు ఈ గల్లీలో ఉంటాడు, నా కొన్నిసార్లు నాకు బ్లాగ్స్ కూడా చేసినాడు గాయస్. వాడు ఏమంటుండంటే, క్యాబ్ వ్లాగ్స్ బనారా అంటే, ఏం వ్లాగ్స్ చేస్తున్నావు అంటుండు. ఎందుకురా ఏమైందంటే, బాత్రూంలో వ్లాగ్ చూపిస్తుంది అంటే, అదే నేను బాత్రూంలో వ్లాగ్ అంటే, నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసిన గైస్, దాని గురించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే, నేను చెప్పిన ఇట్లా బాత్రూంలో టైల్స్ వేస్తున్నా అని చూపిస్తున్నా గైస్, రియాలిటీ చూపిస్తున్నా, ఇట్లుంది ఇట్లా టైల్స్ వేసిరు ఇట్లా అని చెప్పి చూపిస్తున్నాను నేను. దానికి కూడా తెలియదు గైస్ దానికి ఎట్లుంటుందో లైఫ్ స్టైల్ వ్లాగింగ్. ఇక నేను చూపిస్తున్నా గైస్, ఏమని చూపిస్తున్నా అంటే, డిజైన్ బాగుందా బాగాలేదా, డిజైన్ ఇట్లా వేయించుకున్నాం మేము. దాని తర్వాత దాన్ని ఇంకా యూజ్ అయితే లేదు. ఆ బాత్రూమ్స్ యూజ్ చేసినాక కూడా చూపాము. బాత్రూమ్స్ చూపిస్తే ఏమొస్తుంది గైస్, టైల్స్ చేస్తారు కాబట్టి వర్క్ నడుస్తుంది కాబట్టి చూపించిన. ఇప్పుడు కనుక ఆడడానికి వ్లాగ్ చూసే వానికి అర్థమవుతుంది నేను ఎందుకు చూపించిందో. దానికి తెలుగు అంత రాదు, నేర్చుకుంటూ నిమ్మలంగా. ఇప్పుడైతే చెట్లానికి పిలిచిండు. ఇక ఇప్పుడు ఆడినాక కూడా తర్వాత నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు ఇక్కడ ఉన్నాం గాయస్, మేము వెళ్ళిపోతాం. ఇదంతా కూల్చేస్తారంట, ఇదంతా కూల్చేస్తారు. ఇది నా సైకిల్ పాపం, దీన్ని కూడా అమ్మాల్సి వచ్చింది. ఇది మంచి మెమొరీ గాయస్ ఇది.
ఇది నమ్మబుద్ధి కాదు. ఓకే, మేమైతే చూద్దాం గైస్. తర్వాత లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ పార్ట్ 2. పార్ట్ 2. ఓకే గైస్. ఇప్పుడైతే గైస్ షటిల్ ఆడడానికైతే పోవాలా వద్దని ఆలోచిస్తున్నా. వాళ్ళు కిందనే ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కానీ మీకు కనిపించవచ్చు, చెట్టడం ఉంది. అయితే తర్వాత అయితే కలుస్తా. టేక్ సమ్ బ్రేక్. ఏది పడితే అది వాగుతున్నా గైస్ అట్లా. ఓకే గైస్, ఇట్లా వాగానికి కారణం ఏంటంటే గైస్, మనకి ఏమవుతుందంటే నేను ఇప్పటికీ ఛానల్లో ఒక 40 వీడియోస్ ప్లస్ ఇంకా అప్లోడ్ చేసిన. అయితే ఏమవుతుందంటే కెమెరా అలవాటు అవుతుంది గైస్. కెమెరా ముందర మాట్లాడడం అలవాటు అయితే ఏమవుతుందంటే ఓవర్గా మాట్లాడేస్తాం. ఏది మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతూనే ఉంటాం. మంచిగా అంటే మనకేమంటారు ఫస్ట్లో సిగ్గు అవుతుంది. ఇప్పుడు నేను చాలాసార్లు గమనించడం మీరు గమనించలేదు నాకు తెలియదు. నేను సీదా కెమెరాలో చూసి మాట్లాడడం, అటు చూస్తా ఇటు చూస్తా, ఇప్పుడు వాళ్ళని మాట్లాడితే అటు చూస్తా ఇటు చూస్తా అట్లా. ఇప్పుడు కూడా చూస్తా అనుకోండి, కానీ లైట్ అంత లేదు అప్పుడంతా. అయితే కొంచెం ఆ బ్లాగింగ్ అలవాటు అయిపోతే ఆటోమేటిక్లీ మనం ఏడన్నా తీసాం. ఇప్పుడు ఏడంటే ఆడ తీసేస్తాను నేను బ్లాగ్స్. ఇది సావధానాలా ఏంది ఇది? సావధానాలో ఏదో గాయస్. ఇప్పుడైతే మా అమ్మ అయితే తెచ్చిన పాల ప్యాకెట్ తోటి చేస్తుంది, తింటాం ఇక. అయితే గాయస్ ఇప్పటికైతే మా కిచెన్ ఎట్లుంది, నెక్స్ట్ వచ్చే కొత్త ఇంట్లో కిచెన్ మస్తు ఉంటుంది గాయస్. మంచి టైల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తుంది అది కూడా. ఈరోజు బ్లాగ్లో ఇంతే. ఈరోజు బ్లాగ్లో ఏమంత లేదు, కొంచెం చెప్పిన ఇక ఏమంత లేదు. కానీ రేపటి బ్లాగ్ మంచిగా ఉంటుంది గాయస్. రేపైతే చూపిస్తా, సైన్స్ ఫేర్ చూపిస్తా స్కూల్లో. చూపించడానికి కూడా ట్రై చేస్తా. ఎందుకంటే స్కూల్లో ఏమైతే అంటే స్కూల్లో సార్ వాళ్ళు తిడతారు, ఏమని అంటారు. అయితే గాయస్ ఇప్పటికైతే బ్లాగ్ అయితే ఏం చేసిన. అయితే గాయస్ చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఏంటది? ఓకే గాయస్, ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే, ఇప్పుడు సైన్స్ ఫేర్ ఉంది అనుకో గాయస్, టీచర్ వాళ్ళని ఫోన్ అడిగి ఇట్లా ప్రాజెక్ట్ ఇట్లా ఉంటుందని చూసుకొని అడుగుతారు కదా. అడిగిన వాళ్ళు అడిగినట్టు సైలెంట్ ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంటే టీచర్స్ యూట్యూబ్ ఓపెన్ చేసి నాకు సబ్స్క్రైబ్ కొడతారు. నాకు సబ్స్క్రైబ్ కొడితే నా ప్రాబ్లం ఏంటంటే టీచర్ వాళ్ళంకా నా వీడియోస్ చూసి ఏమైనా తిడతారు. ఒక టీచర్ తిట్టిండే కాదు నన్ను, ఒక టీచర్ తిట్టింది కాబట్టి నాకు టీచర్స్ దగ్గరికి వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టుకొని వీళ్ళే కొడతారు, వద్దంటే కొడతారు. కొంతమంది ఉంటారు కదా, నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేస్తారు కదా. నోటిఫికేషన్స్ ఆన్ చేసేసి నాకు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చూస్తారు, చూస్తే నాకేం ప్రాబ్లం లేదు, నన్ను తిడతారు నా ప్రాబ్లం. వాళ్ళు తిట్టకపోతే నాకేం ప్రాబ్లం లేదు, చూసుకొని గాయస్. నేను పబ్లిక్లోనే పెడుతున్నాను కానీ వాళ్ళకి తెలిస్తే ఏమంటారు, ఇప్పుడు ఏమైనా మార్క్స్ తక్కువ వచ్చినా వీడియోస్ తీస్తావు నువ్వు. ఒక టీచర్ వాళ్ళు ఎట్లనో ఒకటి వేసి తిట్టడానికి చూస్తారు గాయస్. కొన్ని విషయాలు అట్లుంటాయి. ఓకే గాయస్, వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే సింపుల్గా ఉంది, ఏమంత లేదు. నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుసుకుందాం. ఛానల్లో కొత్త వాళ్ళు అయితే చూస్తారో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయస్.